ఈరోజు మనం వినబోతున్నది సాధారణ కథ కాదు. ఇది ఆత్మజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూపించిన మహాగ్రంథ కథ. అది అష్టావక్ర గీత. ప్రపంచంలో ప్రతి మనిషి ఒక ప్రశ్న అడుగుతాడు. నేను ఎవరు? నేను ఈ శరీరమా? నేను ఈ మనస్సా? లేక ఇంకేదైనా పరమసత్యం ఉన్నదా అని. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మహర్షి అష్టావక్ర మునీంద్రుడు. అష్టావక్రుని ఆశ్చర్యకర జననం. ఒకప్పుడు మహర్షి కహోలుడు వేదాలను పఠిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన భార్య గర్భంలో ఒక శిశువు పెరుగుతోంది. ఆ శిశువు సాధారణమైన శిశువు కాదు. గర్భం నుంచే వేదాలను వినగలిగిన మహాజ్ఞాని. ఒకరోజు కహోలుడు వేదాలను తప్పుగా ఉచ్చరించాడు. అప్పుడు గర్భంలోని శిశువు చెప్పాడు, తండ్రి, మీరు మంత్రాన్ని తప్పుగా పలికారు అని. అది విని కహోలుడు కోపంతో శపించాడు, నువ్వు 8 చోట్ల వంకరగా పుడతావు అని. అలా జన్మించిన బాలుడు అష్టావక్రుడు. అష్ట అంటే 8, వక్ర అంటే వంకరలు. వంకరగా శరీరం ఉన్నా అతని జ్ఞానం సూర్యుడిలాగా ప్రకాశించింది. మిథిలా నగరానికి రాజైన జనక మహారాజు ఒక జ్ఞానప్రియుడు. అతనికి రాజ్యం ఉంది, సంపద ఉంది. కానీ అతని మనస్సులో ఒక ప్రశ్న ఉంది. మోక్షం అంటే ఏమిటి? ఒకరోజు సభలో అష్టావక్రుడు ప్రవేశించాడు. అతని శరీరాన్ని చూసి కొందరు నవ్వారు. అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, మీరు శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు, జ్ఞానాన్ని కాదు. ఈ మాటలతో సభ నిశ్శబ్దమైంది. జనకుడు వినమ్రంగా అడిగాడు, గురుదేవా, జ్ఞానం ఎలా పొందాలి? విముక్తి ఎలా సాధ్యం? అష్టావక్రుడు చిరునవ్వుతో అన్నాడు, ఓ రాజా, నీవు శరీరము కాదు, నీవు మనస్సు కాదు, నీవు శుద్ధ చైతన్యం. ఈ ప్రపంచం ఒక స్వప్నం లాంటిది. నీవు కేవలం ఒక సాక్షివి మాత్రమే. ప్రపంచం ఒక మాయ. అష్టావక్రుడు వివరించాడు. సముద్రంలో అలలు ఎలా వస్తాయో అలాగే పరబ్రహ్మంలో ఈ జగత్తు ఉద్భవిస్తుంది. అలలు వేరు కాదు, సముద్రమే. అలాగే నీవు కూడా వేరు కాదు, పరమాత్మ స్వరూపమే. బంధనము మనస్సు సృష్టి. బంధము లేదు, మోక్షము లేదు. అది అంతా మనస్సు కల్పన. మనస్సు ఆశపడుతుంది, మనస్సు భయపడుతుంది, మనస్సే బాధపడుతుంది. కానీ ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అష్టావక్రుడు ఇలా చెబుతున్నాడు, విషయాలపై ఆసక్తి తగ్గినప్పుడు మనస్సు నిశ్శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆనందం బయట కాదు, మన లోపలే ఉంది. ఈ ఉపదేశం విన్న వెంటనే జనక మహారాజు లోపల ఒక ప్రకాశం వెలిగింది. అతను అన్నాడు, అహో, నేనే శుద్ధ చైతన్యం, నేనే పరబ్రహ్మ స్వరూపం. ఆ క్షణమే అతను విముక్తుడయ్యాడు. రాజ్యాన్ని వదలలేదు, కానీ బంధనాన్ని వదిలేశాడు. అష్టావక్ర గీత మనకు చెబుతున్నది, నీవు శాశ్వతుడవు, నీవే సాక్షివి, నీవు ఆనంద స్వరూపం. భయము అవసరం లేదు. మోక్షం కోసం అడవులకు వెళ్లాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే నీ నిజ స్వరూపాన్ని గ్రహించు. అష్టావక్ర గీత ఒక గ్రంథం కాదు, ఒక మేల్కొల్పు. మీకు ఈ ఆధ్యాత్మిక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జ్ఞాన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.